తెలంగాణలో ఏసీబీ రైట్స్ కలకలం రేపుతున్నాయి. మేడ్చల్ రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ ఇల్లు ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ కు సంబంధించి 8 ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. వంశీమోహన్ పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ ఆయన ఇళ్లతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఇక డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ షేర్లింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేశారు. ఇక ఆ సమయంలోనే వంశీమోహన్ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినట్లుగా ఆరోపణలున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ పింగ్లీపురం ప్రాంతాల్లో 8 ఎకరాల భూమి కాజేసినట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. వంశీమోహన్ తన మామ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి రియల్టర్ కు దారాదత్తం చేసి ఆ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డేట్ తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. వంశీమోహన్ దగ్గర ఏసీబీ అధికారులు 100 కోట్ల రూపాయలు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో అర్బన్ ల్యాండ్సింగ్ విభాగంలో పనిచేస్తున్న వంశీమోహన్ ఇంట్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా 8 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఆయన షేర్లింగంపల్లితో పాటు వివిధ ప్రాంతాల్లో ఎంఆర్ఓగా పనిచేసినప్పుడు కూడా అనేక భూముల వ్యవహారానికి సంబంధించి కూడా ఇతని మీద ఎలిగేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు అవినీతి ఆరోపణల నేపథ్యంలో అతడి నివాసంతో పాటు బంధువులు స్నేహితులలో కూడా ఏకకాలంలో సోదాలు సాగుతున్నాయి. గతంలో చాలా ల్యాండ్ సంబంధించిన వివాదంలో కూడా ఇతడి హస్తం ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికైతే షేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేసే సందర్భంలో భూముల వ్యవహారానికి సంబంధించి ఇతడు కీలక పాత్ర పోషించాడు. కొన్ని ప్రభుత్వ భూములను కట్టబెట్టడంలో కూడా కీలక పాత్ర పోషించడంలో కూడా ఏసీబీ ఆరోపిస్తుంది. అందులో భాగంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కూడా ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. వనస్థలిపురంతో పాటు అబ్దుల్లాపూర్ మెట్తో పాటు అతడి బంధువులు అదేవిధంగా స్నేహితులలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకైతే పెద్ద మొత్తంలో కూడా ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించారు. ఇక బంధువుల పేర్లతో కూడా పెద్ద మొత్తంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద నుంచి కూడా మామ పేరు మీద భూములు బదలాయించి ఆ తర్వాత అతని వద్ద నుంచి ఓపెన్ ప్లాట్లు కూడా తీసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మరొకసారి ఏసీబీ ఉన్నతాధికారులకు ఇటు ప్రభుత్వంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక అవినీతి తిమింగలం చిక్కినట్టుగా మనం చెప్పవచ్చు. గత కొద్ది రోజుల క్రితము ఇటు వాటర్ బోర్డుకు సంబంధించిన ఎండీ ఏసీబీ అధికారుల సోదాలు మర్చిపోక ముందుకే తాజాగా మరొకసారి మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగాధిపతిగా పనిచేస్తున్న ఈ వంశీమోహన్ సంబంధించి కూడా ఆస్తుల చిట్టాను కనుగొనే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే 8 చోట్ల కూడా ఇటు కేవలం హైదరాబాద్ నగరమే కాకుండా అతడి బంధువులకు సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి ఏకకాలంలో కూడా ఏసీబీ ఉన్నతాధికారులు సోదాలు చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. సాయంత్రం తర్వాత ఎంత మొత్తంలో ఇటు ఇల్లీగల్ సంబంధించిన ప్రాపర్టీ కావచ్చు, లెక్కకు మించిన ఆదాయం సంబంధించిన వివరాలను కూడా మీడియాకు వెల్లడించబోతున్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ కూడా ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఈయన ఎంఆర్ఓగా పనిచేసిన సమయంలో కొన్ని ఇల్లీగల్ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఆరా తీసిన సమయంలో కూడా ఈ వ్యవహారం బయటపడినట్టుగా అధికారులు చెప్తున్నారు. కాబట్టి సాయంత్రం తర్వాత పూర్తి స్థాయిలో ఇతడి అవినీతి చిట్టాకు సంబంధించిన వివరాలను కూడా మీడియాకు వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ కిరణ్.